అందరి ఇళ్లలో నాన్ వెజ్ చేసిన రోజు తొందరగా ఆకలేసి తినేస్తారు. బట్ మా ఇంట్లో మాత్రం ఈ సింపుల్ రసం మా అమ్మ చేసిన రోజు స్మెల్కే ఫిదా అయిపోయి తొందరగా తినేస్తాం అనమాట. ఆకలి రెట్టింపు అయిపోతుంది మాకైతే. చాలా సింపుల్ గా చేశారు. ఫస్ట్ అయితే పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి రసం కోసం. సో నేను డైరెక్ట్ గా రేషియో చెప్తున్నాను. 1 కప్పు కందిపప్పు తీసుకుంటే అందులో 1/2 కప్పు జీలకర్ర, 1/4 కప్పు మిరియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత పౌడర్ చేసుకొని బాక్స్ లో స్టోర్ చేసుకుంటే 2 months వరకు మనకి ఫ్రెష్ గా ఉంటుంది బయట పెట్టుకున్నా కూడా. ఇప్పుడు సింపుల్ గా రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే చింతపండు జ్యూస్ తీసుకొని అందులో సగం టమాటా, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ లో కానీ గిన్నెలో కానీ కొంచెం ఆయిల్ వేసి మీకు టేస్ట్ తగ్గట్టు ఎండుమిర్చి వేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న రసం అంతా అందులో వేసేసి అలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ అండ్ ఇంగవ వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తే అబ్బా ఉంటుంది టేస్ట్. నేనైతే అసలు మా అమ్మ గెంటి పెట్టినా కూడా గెంటి అక్కడ పక్కన పడేసి గిన్నెతోనే పోసుకొని అక్కడే ఫస్ట్ టైం అయితే మొత్తం తాగేస్తాను, మళ్ళీ రెండోసారి పోసుకుంటాను అనమాట. అంత ఇష్టం నాకైతే. ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.